మనం డైలీ యూజ్ చేసే కూరగాయల్లో కంపల్సరీ వాడతాంరా ఇది. వారంలో కనీసం 6 రోజులు వాడతాంరా ఇది అనుకునేది టమాటో. టమాటో చాలా ఇంపార్టెంట్. సో, టమాటోతో బిజినెస్, టమాటో పౌడర్ బిజినెస్ దాని గురించి మొత్తం క్లియర్ కట్‌గా వీడియోలో చెప్తా. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా. ఒక 1000 లైక్స్ టార్గెట్ నాకంతే. ఒక లైక్ కొట్టేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేసేయండి. టొమాటో యొక్క ప్రైసులు ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో బాగా హై అయిపోద్ది. మరి బాగా తగ్గిపోతూ ఉంటది. కానీ ప్రతిరోజు కూడా గ్రేవీ కోసం కంపల్సరీగా మనకి టొమాటోలనేవి అవసరం. టొమాటో ప్రైస్ ఎంతున్నా కొంటాం. అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏం జరిగిందంటే టొమాటో పౌడర్ అని కొత్తగా మార్కెట్‌లోకొచ్చింది. ఇన్‌స్టంట్ పౌడర్ అన్నమాట అది. సో, మార్కెట్‌ల యొక్క గ్రాఫ్ అటు ఇటు ఉండడం ఉన్నప్పుడు ఈ టొమాటో పౌడర్‌ని కొనేవాళ్ళు ఎక్కువవుతున్నారు. టొమాటో ధరలు పెరుగుతం వల్ల. సో, రోజువారీ వంటల కోసం ఇళ్లలో గాని చాట్ తయారు చేసేవాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు, క్యాటరింగ్ సర్వీసుల వాళ్ళు, హోటళ్లు వాళ్ళు, కర్రీ పాయింట్ వాళ్ళు, బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళందరూ కూడా ఈ పౌడర్ వాడుతున్నారు. దేశ విదేశాల్లో కూడా విపరీతమైన డిమాండ్ ఉంది ఈ టొమాటో పౌడర్‌కి. దీన్ని గనక తయారు చేసి మంచి ఆదాయం అనేది వస్తది మనకి. ఈ బిజినెస్‌ని ఫస్ట్ మనం ఇంటి దగ్గర చాలా తక్కువ పెట్టుబడితో జాగ్రత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. మంచి స్వయం ఉపాధి ఐడియాగా చెప్పుకోవచ్చు దీని గురించి. ఈ యొక్క తయారీకి రా మెటీరియల్ అనేటువంటి టొమాటోలు చవకగా దొరికినప్పుడు కొనుగోలు చేసేసుకొని, పౌడర్‌గా మార్చేసుకొని ఏడాది మొత్తం సేల్ చేసేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మంచి క్వాలిటీ ఉన్న టొమాటోలని బల్క్‌లో రైతు బజార్ నుంచి లేకపోతే రైతుల దగ్గర నుంచి ఆన్‌లైన్‌లో ఇండియా మార్ట్ డాట్ కామ్ లాంటి వెబ్‌సైట్ నుంచి కూడా తెచ్చుకొని మనం చేసుకోవచ్చు. డ్రైడ్ టొమాటోస్ యొక్క గ్రైండింగ్ కోసం కమర్షియల్ మిక్సీ ఒకటి తీసుకుంటే సరిపోద్ది. ఇంతకు మించి పెద్ద ఖర్చులే ఉండవు. ప్యాకింగ్ కోసం చిన్న చిన్న కవర్లు, సిల్వర్ కవర్స్, చిన్న చిన్న బాక్స్‌లు అట్రాక్టివ్‌గా ఉండేది తీసుకుంటే సరిపోద్ది. సిల్వర్ కవర్స్ గనక మనం కొనుగోలు చేస్తే సీలింగ్ మిషన్ ఒకటి కావాలి. ఇవన్నీ కలిపి ఒక 20,000 అవుద్దబ్బా అంతే. అంతకు మించి అవ్వదు. ఇది నాది గ్యారంటీ. ఈ టమాటో పౌడర్ బిజినెస్ ఇంటి దగ్గర మనం ఒక్కళ్ళమే స్టార్ట్ చేసుకొని డిమాండ్ సేల్ పెరుగుతుందనుకుంటే గనక చిన్న యూనిట్‌గా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల బిజినెస్‌లో మనకు మంచి ఎక్స్‌పీరియన్స్ వస్తది. పెట్టుబడి వృధా కాకుండా ఉంటది. బావుంటది. సో, టమాటో పౌడర్ తయారు చేయడం ఎట్లా? ఇదసలైతే బంపర్ ఈజీ అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసేయొచ్చు. మార్కెట్ నుంచి టమాటోస్‌ని తెచ్చుకున్న తర్వాత వాటిని నీట్‌గా కడిగేసి, తుడిచి, సన్నని ముక్కలుగా వాటిని కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పల్చని క్లాత్ మీద వేసి ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండ యొక్క తీవ్రతను బట్టి 2-4 రోజుల్లో అవి ఎండిపోతాయి. వాటిని పూర్తిగా ఎండనివ్వాలి. ఆ తర్వాత ఎండిన టమాటో ముక్కల్ని కమర్షియల్ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. దీని తర్వాత ఈ పౌడర్‌ని జల్లించుకోవడం ఇంపార్టెంట్. తర్వాత ఒక బ్రాండ్ నేమ్‌తో ప్రింట్ అయినటువంటి బాక్సెస్ లేదా కవర్స్ మీద 100 గ్రామ్స్, 200 గ్రామ్స్, హాఫ్ కేజీ ఈ క్వాంటిటీలో ప్యాక్ చేసుకోవాలి. హోల్‌సేల్ మార్కెట్‌లో అమ్మాలి అనుకుంటే గనక 5 కేజీలు, 10 కేజీలుగా కూడా ప్యాక్ చేసుకొని అమ్ముకోవచ్చు. సిల్వర్ కవర్స్ అంటే అల్యూమినియం ఫాయిల్ కవర్స్‌లో టొమాటో పౌడర్‌ని ప్యాకింగ్ చేసుకుంటే 6 నెలల పాటు ఉంటాయి పాడవకుండా. సో, ఈ బిజినెస్‌లో ఆదాయం ఎట్లా ఉంటుంది? ఖర్చులు ఎట్లా ఉంటుంది చెప్తా. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది మంచి క్వాలిటీ గల టమాటోస్. మార్కెట్‌లో కూరగాయల ధరలు మారుతూ ఉంటాయి కాబట్టి సీజన్‌లో అయితే కేజీ రూ. 10కి మనం కొనుక్కోవచ్చు. సో, అంటే హోల్‌సేల్‌లో. సో, ఒక కేజీ టమాటాకి సంబంధించి అంటే ఒక కేజీ టమాటాలు తీసుకున్నప్పుడు అర కేజీ టమాటో పౌడర్ అనేది అవుట్‌పుట్ వస్తది. ఒక కేజీ పౌడర్ తయారు చేయడానికి ప్యాకింగ్, మార్కెటింగు, టొమాటోలు ఇవన్నీ రేట్లన్నీ కలిపి రూ. 25 అవుతది. సో, ప్రెజెంట్ మార్కెట్‌లో ఒక కేజీ టమాటో పౌడర్‌ని రూ. 140కి అమ్ముతున్నారు. ఇంకా 150కి కూడా అమ్మేవాళ్ళున్నారు. సో, హోల్‌సేల్‌లో మనం సేల్ చేసుకున్నా కూడా ఒక కేజీ టమాటో పౌడర్ మీద రూ. 100 వరకు గ్యారంటీ ప్రాఫిట్ ఉంటది. స్టార్టింగ్‌లో రోజుకి ఒక 20 కేజీలు మాత్రమే తయారు చేసి అమ్మాం అనుకున్న రోజుకి 2000 వస్తది. లేదా అంత కాదు నా వల్ల అనుకున్న తక్కువలో తక్కువ రోజుకి 500 ఆదాయం అనేది మనం సంపాదించుకోవచ్చు. సో, మార్కెటింగ్ గురించి చెప్తా ఇప్పుడు. ఇప్పుడు టొమాటో పౌడర్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ పౌడర్‌ని కిరాణా స్టోర్స్, సూపర్ మార్కెట్స్ లాంటి గ్రోసరీ స్టోర్స్ వాళ్ళకి మార్కెటింగ్ చేసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, క్యాటరింగు, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాంటీన్స్, మెస్‌లు వీళ్ళందరితో మాట్లాడుకొని మనం ముందే గనక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచి ఐడియా అన్నమాట. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మనం రిజిస్టర్ చేసుకొని ఆన్‌లైన్‌లో పెట్టుకుంటే అక్కడ కూడా చక్కగా సేల్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో మీ పేజ్ క్రియేట్ చేస్తే అక్కడి నుంచి కూడా మీకు ఆర్డర్స్ వస్తాయి. ఇండియామార్ట్.కామ్, ఎక్స్‌పోర్టర్స్ ఇండియా.కామ్, ట్రేడిండియా.కామ్ ఇవన్నీ కూడా మనం లిస్ట్ ఔట్ చేసుకుంటే అక్కడి నుంచి కూడా మనకు ఆర్డర్స్ వస్తాయి. ఇక మనం తీసుకోవాల్సినటువంటి గవర్నమెంట్ లైసెన్స్ విషయానికొస్తే ఈ బిజినెస్ తప్పనిసరిగా ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి. ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. ఇది కాకుండా అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో మన కంపెనీని రిజిస్టర్ చేసుకునే కాబట్టి ట్రేడ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలాగైనా సరే ఉండాలి. సో, ఈ టమాటో పౌడర్ బిజినెస్‌ని మొదలుపెట్టే ముందు మార్కెట్‌లో ధరలు, ఇతర విషయాల గురించి మొత్తం కంప్లీట్‌గా తెలుసుకోండి. తెలుసుకున్నాకే ఈ వీడియో బేస్ చేసుకొని మాత్రమే కాకుండా ఇంకా ఇంకా మీరు కంప్లీట్‌గా తెలుసుకున్న తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ చేయండి.